అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు నైనా. తాడేపల్లి ప్రాంతీయ సంఘాల ద్వారంగా మరి ఏర్పాటు చేయబడిన సభలను బట్టి మీకు స్తోత్రాలు. ఉదయము తిరిగి మధ్యాహ్నం నీ కృపనిచ్చారు. ఈ రాత్రికాల సమయంలో కూడా నీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. కృప చూపించండి. మీరు మాట్లాడే దేవుడవు మాతో అర్ధసఖ్యంగా మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. నా తండ్రి, నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు కొద్ది మందినైనా ఈ రాత్రి ముందుకు తీసుకొని వచ్చి మీరు మహిమపరచబడమని ముందున్న సమయం నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మీ అందరికి కూడా యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు కనబడాలి, వినబడాలి. మరొకసారి చెప్పుకుందామా? వందనాలు. రైట్, మంచిది. ఎవరికి చెప్పినా అలా చెప్పుకోవడం అనేది మంచిది. చాలా సంఘాలలో రకరకాలుగా చెప్పుకుంటారు. కానీ ప్రేమ కలిగిన దేవుడు మన పితరులకి ఒక వాక్య సత్యాన్ని మనకు నేర్పించి వెళ్ళారు. దానిని చెప్పుకొనుట అది సంతోషంగా, మరి రెండు చేతులు జోడించి నోటితో చెప్పడం అనేది చాలా మరి ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకున్నట్టుగా పలకరించుకున్న విధానాన్ని మనం చూడగలం. రైట్, మంచిది. పిల్లారా గమనించండి. సువార్తకు సహాయకరంగా ఒక చిన్న భాగాన్ని చదువుకున్నాం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్నాం. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు. భక్తిహీనులు, తలల పైకి ఎత్తనందరూ ఒకసారి. భక్తి ప్లస్ హీనులు, భక్తిహీనులు. మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. భక్తిహీనులు అంటే యేసు ప్రభు నమ్మిన వారా, నమ్మని వారా? వెనక కూర్చున్న తల్లులు చెప్పండి. కుర్చీ మీద కూర్చున్న వాళ్ళందరూ నమ్మిన వారా, నమ్మని వారా? అమ్మా, మీ ఇట్లా నేను కౌంట్ చేయలేను. నమ్మని వారు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. పర్లేదు, ఎత్తవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నమ్మని వారు అనబడిన వారు చేతులు ఎత్తండి అంటున్నా. రైట్. నమ్మిన వారు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది దేనికి ఎత్తరు? మహాజ్ఞానవంతులు. సరే, మంచిది. పిల్లారా, భక్తి ప్లస్ హీనులు, భక్తిహీనులు. భక్తి ఉంది మన భారతదేశంలో, భక్తికి ఏమి కొరత లేదు. సకల మత సమ్మేళనలో కనబడుతుంది ఏంటి చెప్పండి? భక్తే కనబడుతుంది. ఏ మతం తీసుకోండి, ఏం కనబడుతుంది? భక్తి 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 కనబడుతుంది. దానితో పాటు క్రైస్తవిజంలో కూడా ఏం కనబడుతుంది? భక్తే కనబడుతుంది. పిల్లలు గమనించాలి. భక్తి అనే మాట ముందుంది, హీనులు అనే మాట తర్వాత మనకు కనబడుతుంది. భక్తి ప్లస్ హీనులు. నేను అంటాను, భక్తి తెలుసు, కానీ భక్తి ఏమైంది? హీనమైంది. భక్తి ఏమైంది చెప్పండి? హీనమైంది. పెద్దలు అంటారు, తినక గారెలు ఏమవుతాయంట? చేదవుతాయంట. నిజమా మాటలు? గారెలు చేదవుతాయా? మాట్లాడండి మా తల్లులారా. చేదు కావు, కానీ అలా అంటారు. తినగలగా అలా ఉంటున్నట్టుగా చూస్తున్నాం. ఇప్పుడే దిగువలుగా ఉన్నారేంటి? సభ మొదటి రోజే కదా ఇది. ఇంకా మనం 3 రోజులు వాక్యం వినాలి. దేవుని వాక్యము వినేటప్పుడు ఆత్మ సంబంధమైన ఆనందంతో ఆలకించాలి. ప్రభువా నాతో మాట్లాడు అనే హృదయం తెరవబడిన వారిగా వాక్యం వైపు మీ మనసు ఉంచితే ప్రభు మనందరితో మాట్లాడతాడు. ఆ సత్యాన్ని మీరు గమనించాలి. పిల్లారా, భక్తిహీనులు అని అంటే భక్తి తెలిసిన వారే, కానీ భక్తి ఏమైంది? హీనమైనట్టుగా మనం చూస్తున్నాం. భక్తి ప్లస్ హీనులు, భక్తిహీనులు. నేను ఇలా అంటాను, నామకార్థ క్రైస్తవులు అని అంటాను. ఎవరు వీరు చెప్పండి? నామకార్థ క్రైస్తవులు. నమ్మిన వారిలో ఉన్నారా? ఎస్. ఆరాధన చేసే వారిలో ఉన్నారా? ఎస్. వినండి పిల్లారా, ప్రభు బలలో పాలుపంపులు కలిగే వారిలో ఉన్నారా? ఉన్నారు. విశ్వాసుల్లో ఉన్నారా? ఉన్నారు. భక్తిహీనులు, భక్తిహీనులు. భక్తి ప్లస్ హీనులు, భక్తిహీనులు. ఇలా చెప్పొచ్చు. నామకార్థ క్రైస్తవులని చెప్పొచ్చు. పిల్లారా గమనించాలి. పూర్తిగా
దేవుని నమ్మినట్టుగా ఉంటారు కానీ నమ్మని వారిగానే జీవిస్తారు. వారిని కూడా భక్తిహీనులని చెప్పవచ్చు అనే సత్యాన్ని గమనించాలి. సరే, వారి స్థితిని ఇక్కడ వివరిస్తున్నాడు. ఒక చిన్న మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న బిట్టు చెప్తున్నా. బైబిల్ గ్రంథం అంతటికంటే ముందు రాయబడ్డ గ్రంథం ఏబు గ్రంథం. బైబిల్ గ్రంథం అంతటికంటే ముందు రాయబడ్డ గ్రంథం ఏంటి చెప్పండి? ఏబు గ్రంథం. వినండి, మోషే కాలంలో ఏబు జీవించాడని చరిత్ర చెప్తా ఉంది. దీని గ్రంథకర్త కూడా మోషేనని చరిత్ర చెప్తా ఉంది. సరే, తుదకు వేరీతికైనా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఇలా అంటున్నాడు భక్తుడు, భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు అంటున్నాడు. భక్తిహీనులు ఎలా బ్రతుకుతారు? భక్తిహీనులు ఎలా బ్రతుకుతారు? ఒక మాట చూడండి, దాడిపోదా 7వ వచనం వినండి. 21 ఏబు గ్రంథం 7వ వచనం. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు. ఇలా పాయింట్ చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. చాలామంది రాసుకుంటున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. 8వ వచనం, వారుండగానే వారితో కూడా వారి సంతానం వారు చూచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుతుంది. నెంబర్ 1, వారి కుటుంబము స్థిరపరచబడుతుంది. వారి కుటుంబం ఏం చేయబడుతుంది చెప్పండి? స్థిరంగా ఉంది, స్థిరంగా ఉంది, స్థిరంగా ఉంది. రెండో మాట వినండి, 9వ వచనం, వారి కుటుంబం భయమేమీ లేక క్షేమముగా ఉంది. వారి కుటుంబానికి ఏమి లేదు చెప్పండి? భయం లేదు, క్షేమముగా ఉంది, క్షేమముగా ఉంది. వినండి, కరోనా వస్తుంది, ఏం భయం లేదు. తుఫాన్ వస్తుంది, ఏం భయం లేదు. యుద్ధం వస్తుంది, ఏం భయం లేదు. అందరం చనిపోతాం, ఏం భయం లేదు. ఏ పరిస్థితులైన వారు ఎట్టున్నారు చెప్పండి? భయమేమీ లేక క్షేమముగా ఉన్నారు. ఎవరు వీరు? భక్తిహీనులు. చెప్పండి, ఎవరు వీరు? నేను చెప్పే వారి గురించి, ఎవరి గురించి? భక్తిహీనుల గురించి. ఎన్నిటి పిల్లలు గమనించాలి. భయమేమీ లేక క్షేమముగా ఉన్నారు. దేవుడు అంటే తెలుసు, మందిరం అంటే తెలుసు, దేవుడిలో ఉన్న శక్తి ఏంటో తెలుసు, దేవుడు ఏం చేశాడో తెలుసు, దేవుడు ఎలా చనిపోయాడో తెలుసు, ఎలా తిరిగి లేచాడో తెలుసు, దేవుని ఎలా నమ్ముకోవాలో తెలుసు, నమ్ముకుంటే ఏమైద్దో తెలుసు, నమ్ముకోకపోతే కూడా ఏమైద్దో తెలుసు. వినండి పిల్లారా, వారు దేవుడన్నా, మందిరమన్నా, వాక్యమన్నా, సంఘ సావాసమన్నా అంతగా ప్రేమించేవారిగా ఉండరు. ఎనుకబాటుతనముగా ఉంటారు. భక్తిహీనులుగా వారు జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి, నెంబర్ 1 పాయింట్ ఏంటంటే వారు కుటుంబము క్షేమముగా ఉంది. 2, భయమేమీ లేక వారు క్షేమంగా ఉన్నారు అంటున్నాడు. 9వ వచనంలో చూడండి పిల్లారా, దేవుని దండము వారి మీద పడట్లేదు. అమ్మా, యేసు ప్రభుని నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, ఆరాధన చేస్తున్నారు, చాలా నమ్మకంగా ఉన్నారు, చాలా యథార్థంగా ఉన్నారు, యోగ్యంగా ఉన్నారు. ఏ చిన్న లోపాన్ని, బలహీనతను, అవిధేయతను, అయోగ్యతను ఒప్పుకొని విడిచిపెడుతూ దేవా దేవా అన్నట్టుగా ఉన్నారు. కానీ నమ్మని వారు ఎలా ఉన్నారు చెప్పండి? నామకార్థులు. దేవుని దండం వారి మీద పడట్లేదు. నమ్ముకున్న వారికి బీపీ, షుగరు, థైరాయిడ్, సమస్యలు, బాధలు, ఇబ్బందులు, అక్కరలు, అవసరతలు, అనారోగ్యత, నెమ్మది లేని స్థితి, అత్తగోడల మధ్య, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, రక్త సంబంధుల మధ్య, కుటుంబ సభ్యుల మీద అనేక రీతిలుగా కృంగిపోతున్న పరిస్థితి. మరణమే శరణమని తలంచిన పెద్దలు, సేవకులు, పరిచారకులు, విశ్వాసులు లేకపోలే. కానీ వీరు వినండి, వీరు భక్తిహీనులు. వినండి, దేవుని దండము వారి మీద పడట్లేదంటే దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు వారిని, అంతే. దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు. ఇలా చెప్పనా, వారు త్రాగుబోతులుగా ఉన్నారు, ఇలా చెప్పనా, దొంగలుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, అబద్ధికులుగా ఉన్నారు, మోసగాళ్ళుగా ఉన్నారు, నామకార్థులుగా ఉన్నారు, దేవునికి విరోధమైన వారిగా జీవిస్తూ ఉన్నారు. పిల్లారా గమనించాలి, దేవుని దండం వారి మీద పడట్లే. నమ్ముకున్న వారికి ఎన్నో ఇబ్బందులు, ప్రార్థనకి వెళ్ళే వారికి ఎన్నో బాధలు, ఎంతో అనారోగ్యత,
నెమ్మది లేని స్థితి. ఆ మందిరంలో ఉన్నంత వరకే నెమ్మది ఉంటారు, తర్వాత వేదన, దుఃఖము, బాధ, నిట్లోర్పు. ఒక మాట ఇలా చెప్పనా, నమ్మి నమ్మకంగా జీవిస్తున్న వారికి ఎన్ని బాధలుంటే, నమ్మని వారు సుఖంగా నెమ్మదిగా ఉంటే మనకు అసూయ కలుగుద్దా లేదా? అరే వారు ప్రార్థనకు రారు, మందిరానికి రారు, అయినా వాళ్ళు ఎట్లున్నారు చెప్పండి? నెమ్మదిగా ఉన్నారు. వారు ఎలా ఉన్నారు? స్థిరంగా ఉన్నారు. వారు ఎలా ఉన్నారు? దేవుని దండం వారి మీద పడట్లేదు. దేవుని దండం వారి మీద పడట్లేదు. నమ్ముకున్న వారికి సంతానం లేదు, నమ్ముకున్న వారికి పిల్లలు కలగట్లే, నమ్ముకున్న వారికి ఉద్యోగాలు రావట్లే, నమ్ముకున్న వారికి ఆరోగ్యాలు లేవు. నమ్మని వారికి పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఉన్నతమైన స్థితిలో వారు ఉంటున్నారు. ఉన్నతమైన స్థితిలో వారు ఉంటున్నారు. వినండి పిల్లలు గమనించాలి. 10వ చరణం చూస్తారా? వచ్చినం. వారు గొడ్లు తప్పక చూలు కలుగును, వారి ఆవులు వీసకపోక వీనును. వినండి, పశువు సంపాదన బహు అభివృద్ధిగా ఉంది. కొంతవరకు నేను చదువుతాను, తర్వాత రెఫరెన్స్లు సోదరులు ఎవరైనా అందించాలని నేను ఆశపడుతున్నా. మరలా నేను చెప్పిన పాయింట్లన్నీ మిమ్మల్ని అడుగుతాను, మీరు తప్పకుండా చెప్పాల్సిందే. చెప్పకపోతే ఈ రాత్రి వదిలిపెట్టేలే మిమ్మల్ని. వినండి పిల్లలు గమనించాలి. వారికి పశువు సంపాదన బహు అభివృద్ధిగా ఉంది. ఎవరికి చెప్పండి? భక్తిహీనులకి. వినండి పిల్లలు గమనించాలి. వినండి 11వ వచనం. వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు. 5వ మాట ఏమ్మా వినండి, వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు. వివాహం చేసుకున్న సంవత్సరానికి బాబో పాప పుడుతున్నారు, 2వ సంవత్సరానికి ఇంకొకడు, 3వ సంవత్సరానికి ఇంకొకడు. నమ్మిన వాళ్ళకి కాదు, నమ్మని వాళ్ళకి, నామకార్థులకి. ఏమ్మా గవర్నమెంట్ ఏమంటుంది? 1 ముద్దు, 2 అద్దు, 3 అసలే వద్దు. అంతే కదండి, చెప్పండి. వినండి, 1 ముద్దు, 2 అద్దు, 3 అసలే వద్దు. కానీ ఇక్కడ చెప్తుంది, వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుతున్నారు. అంటే గొడ్రాలు తరం లేదు వారి కుటుంబాలలో గొడ్రాలు తరం లేదు. సంతానము అభివృద్ధి చెందుతుంది. 2 బిడ్డలుంటే, 2 కుమారులుంటే చాలామంది పిల్లలు ఉన్నారు వారికి. పిల్లలు గమనించాలి, వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుతున్నారు. 1, వారి కుటుంబం స్థిరపరచబడుతుంది. 2, దేవుని భయము లేక క్షేమంగా ఉన్నారు. 3, దేవుని దండం వారి మీద పడట్లే. 4, పశువు సంపాదన అభివృద్ధిగా ఉంది. 5, వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుతున్నారు. వినండి పిల్లలు. 6, వారి పిల్లలు నటనము చేయుదురు. ఎక్కడ ఎతుకులాగడుకోనక్కర్లే, ఇక్కడే ఉన్నాయి ఆ మాటలు. ఏం చేస్తున్నారు చెప్పండి? నటనము చేయుదురు. ఇంకా వినండి పిల్లలు, 12వ వచనం. తంబూర స్వరమండలు పట్టుకొని వాయించుదురు, స్థానిక నాదమిని సంతోషించుదురు. వారి పిల్లలు ఏం చేస్తారు? నటనము చేయుదురు. పిల్లలు గమనించు, వారి పిల్లలు నటనం చేస్తారు, నాట్యం చేస్తారు, స్థానిక నాదమిని చెప్పండి సంతోషిస్తారు. పిల్లల తంబూర స్వరమండలు పట్టుకుంటారు, స్థానిక నాదమిని సంతోషిస్తారు. ఈ రోజుల్లో సెల్ ఫోన్, ఏ ఫోన్? ముందు కూర్చున్న చెల్లెలు చెప్పండి, ఏ ఫోన్? సెల్ ఫోన్. నెట్ అబక్కులు అంటాడు, నెట్టు వల వేసి లాగి గుర్చి ఎక్కడ వేసుకున్నాడంట? ఆ బుట్టలో వేసుకున్నాడంట. ఆ నెట్టులో పడిపోయారు చాలామంది. నేను మీ ఊరికి వచ్చిన నుంచి ఒక్క ఫోన్ నాకు రాలే, ఒక్క ఫోన్ కూడా చేయలే ఉదయం నుంచి. ఇంకా ఈ రోజు నుంచి నేను ఇక్కడికి చేరానని ఫోన్ చేయకపోతే రాత్రి నుంచి ఇంకా ఫోన్లు ఎక్కడ పట్టుకుంటారు. మా ఇంట్లో వాళ్ళు అసలు ఏంటి, ఎక్కడికి వెళ్ళాడు ఏంటి, అక్కడ గమ్యానికి చేరాడా లేదా ఉంటుంది. నెట్ లేకపోతే అంత ప్రమాదమే. నెట్ అంటే ఏంటి చెప్పండి? వల. నెట్ అంటే వలే కదా. వల వేసి చాలామంది యవన చెల్లెళ్ళు, యవన తమ్ముళ్ళు ఈ వలలో పడిపోయారు. సెల్ ఫోన్ ఈరోజు ఎక్కువగా పిల్లలు ఉపయోగించబడుతుంది. ఫోన్ ఎక్కువ వాడబడుతుంది. ఫోన్ ఇలా చెప్పనా,
తండ్రికి ఒక ఫోను, తల్లికి ఒక ఫోను, మమ్మీకి ఒక ఫోను, అమ్మమ్మకి ఒక ఫోను, తాతయ్యకి ఒక ఫోను. ఆ పిల్లర్ ఇలా చెప్పనా? ఇంకేనాడు పెద్ద బాబుకి ఒక ఫోను, చిన్న బాబుకి ఒక ఫోను, చిన్న తల్లికి ఒక ఫోను, చిట్టు తల్లికి ఒక ఫోను. అవునగా చెప్పండి. ఫోన్లండి, ఫోన్లు ఫోన్లు ఫోన్లు. ఈరోజు ఫోన్ బ్యాలెన్స్ వాడుతున్న విధానాన్ని మనం చూస్తే ఒక కుటుంబాన్ని చాకొచ్చు. మనకు తెలియకుండానే డబ్బు కట్టేస్తున్నాం నెట్ బ్యాలెన్స్ కొరకు. వినండి, ఫోన్ బ్యాలెన్స్ కొరకు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. స్థానిక నాదం, సెల్ ఫోన్. పాటలు వింటున్నారు, సెల్ ఫోన్లో వాక్యం వింటున్నారా? వాక్యం వింటున్నారా? హరదైపోయారు పిల్లలుగా. స్థానిక నాదం విని చెప్పండి సంతోషిస్తున్నారు. నాదమిని సంతోషిస్తున్నారు, నాదమిని సంతోషిస్తున్నారు. ఏంటంటే పిల్లారా, రక్షణ సునాదములు గృహప్రవేశ రోజు ఏం చెప్తారు? దేవా ఇంటిలో నుండి బయలు వెళ్ళాలి. అప్పటి వరకే సునాదములు వినపడేది. ఇంకా మరుసటి రోజు నుంచి ఏమి వినపడతాయి? దీపాలు, రేకులు. రేకులు అంటే ఏంటి? అదే అండి, చెప్పండి అమ్మా. అన్నీ చెప్పను, అన్ని సభల్లో యాడ్ చెప్పను. యూట్యూబ్లో ఉన్నాయి, చూసుకోండి. 200 సందేశాలు ఉన్నాయి. కార్తీక దీపం, మొగల్ రేకులు అనండి, ఈ సీరియళ్ళు, ఈ సినిమాలు. వినండి మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటారు. అదేంటండి ప్రార్థన పెట్టుకోకపోతే బతుకుతామా? ఎప్పుడు పెట్టుకుంటారు? సీరియల్ అయిపోయిన తర్వాత కదండి. ముందు సీరియల్, తర్వాత ఏంటి చెప్పండి? ప్రార్థన. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. స్థానిక నాదం. సెల్ ఫోన్లో చూడకూడని చూస్తున్నారు యవన బిడ్డలు. ఆన్లైన్ క్లాసెస్, ఫోన్ పట్టుకుంటున్నారు. మమ్మీ హోంవర్క్ మమ్మీ. ఏ వర్కో? ఏం వర్క్ చేస్తున్నారు ఎవరికి తెలుసండి? హోమ్ వర్క్. ఏ పని చేయనక్కర్లేదు. అన్నీ ఎక్కడ కూర్చోండి, మమ్మీ అందిస్తుంటే, డాడీ అందిస్తుంటే మంచులు కూడా తీసుకోరు. చూస్తా ఏదో రాస్తున్నట్టుగా, ఏదో చదువుతున్నట్టుగా. ఏ నాదం చెప్పండి? స్థానిక నాదం. స్థానిక నాదం ఇది సంతోషిస్తున్నారు. సెల్ ఫోను. వినండి పిల్లారా, 10th క్లాస్ చదివే వాడికి కూడా 4GB మొబైల్, ఆండ్రాయిడ్ ఫోన్. 10th కూడా సప్లీ, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా సప్లీ, సెకండ్ ఇయర్లో, డిగ్రీలో. చెప్పండి మళ్ళీ. ఏరా మొన్న అడిగా ఎన్ని సబ్జెక్టులు పోయినాయి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? అన్నీ పోయానన్నట్టు. అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినానని చెప్పడానికి అది నవ్వు కారణం. చదువు మీద దృష్టి లేదు. చాలామంది యవన తమ్ముడు, యవన చెల్లి, నా ప్రియ సోదరి సోదరులారా, చాలామంది జీవితాలు, బ్రతుకులు, భవిష్యత్తులు చెడిపోతున్నాయి. తల్లిదండ్రులను పడిన వారు ఈ సెల్ ఫోన్లు యవన బిడ్డలకు ఇవ్వటం వలన సత్యాన్ని జాగ్రత్త గమనించాలి. ఈరోజు లేవంటున్నారు తెలుసా? మా బాబు భోంచేయడన్నా సెల్ ఫోన్ లేకపోతే. నిజమక్క? మనందరం భోంచేసామా లేదా? చెప్పండి అమ్మా. మనం ఏ ఫోన్లు చూసాము? మనకు మన తల్లిదండ్రులు ఫోన్లు ఇచ్చే భోజనం పెట్టారా? వీడియో గేమ్స్ పెట్టి చిన్న పిల్ల గ్యాలరీలోకి వెళ్తాడు, డౌన్లోడ్కి వెళ్తాడు, వీడియో గేమ్స్ డౌన్లోడ్ చేసుకుంటాడు, ఆట ఆడుతూ ఉంటాడు. చిన్న పిల్లోడు అండి, వాడికి ఏం తెలియదు. పిల్లలు, పెద్దలు, యవనస్తులు సెల్ ఫోన్కు బంధులైపోయారు, బానిసలైపోయారు. ఎడ్యుకేషన్ మీద దృష్టి లేదు, చదువు మీద దృష్టి లేదు, భవిష్యత్తు మీద దృష్టి లేదు, వారి గోల్ మీద దృష్టి లేదు, ఫోన్ మీదే ఉంది దృష్టి. ఎంత సమయం ఫోన్తో గడుపుతున్నారో చెప్పడానికి వీలు లేదు. యవనస్తులకు పట్టింది జబ్బు అంటే చచ్చిపోయే ముసలోడికి కూడా పట్టిందిలేండి. వాళ్ళకు కూడా పట్టింది, వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. చూసి ఇంకా పండుగ సీగడ అవుతుంది. ఒక్కసారి అన్నట్టు, ఒక్కసారి ఇంకొద్దోడు అన్నట్టు. జాగ్రత్త, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. నెట్టు వేసి వారిని లాగి బుట్టలో వేసుకున్నాడు. అంతకుముందు వినండి, ఎండి తెరలు ఉన్నాయి, అది వద్దని బుల్లి తెర పెట్టాడు, అది వద్దని ఇప్పుడు జేబులో తెర పెట్టాడు. మోసపోమాకండి. రక్షించబడిన విశ్వాసులు మందిరంలో కూర్చొని కూడా బైబిల్ మీద ఫోన్ పెట్టుకొని చూడకూడని చూసేవారు లేకపోలే. వాక్యము వింటున్నప్పుడు కూడా ఫోన్ వస్తే పరిగెత్తకుండా బయటికి వెళ్ళేవారు లేకపోలే. ఈరోజు మందిరాల్లో ఏ బోర్డు కనపడుతున్నాయి? మొబైల్ స్విచ్ ఆఫ్ అండి. చూశారండి? అసలు అది ఉండవలసిన ఓడిసేనా మందిరంలో? జాగ్రత్త నా ప్రియ తల్లిదండ్రులారా. భక్తిహీనులు
భక్తిహీనులు. పిల్లోడు అరుస్తే మా అరవని మాకంటే కోపడతారు. సెల్ ఫోన్ ఎందుకమ్మా ఊరికే మాట్లాడదంటే కోపడతారు. ఈ రోజుల్లో గందరగోళమైన పరిస్థితులు. ఏ దూరం చేసినా ఒప్పుకుంటారు, ఫోన్ దూరం చేస్తే ఒప్పుకోరు. అవునగా చెప్పండి. తల్లిదండ్రులకు అనుభవం ఇదే. ఏ దూరం చేసినా ఒప్పుకుంటారు. వారికి అన్నం లేదు, ఏమి పెట్టకపోయినా వారికి ఇబ్బంది లేదు, ఫోన్ మాత్రం ఉంటే చాలు. రాత్రి పడుకునే వరకు 12 గంటల వరకు 1 గంట వరకు సెల్ ఫోన్ చూస్తూ ఉన్నాడు. ఫోన్లో చూడకూడదని చూస్తున్నాడు. టెంప్టేషన్కి గురైపోతున్నాడు. సెల్ ఫోన్ చూస్తూ 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 కాలం గడుపుతున్నాడు. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, అనేక రీతి చాటింగ్ చేస్తున్నాడు, మెసేజ్లు పెట్టుకుంటున్నాడు, వీడియో కాల్స్ చేస్తున్నాడు. చూడకూడని దృశ్యాలన్నీ చూస్తూ ఉన్నారు. జాగ్రత్త నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ సోదరి సోదరులారా. ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారేమో, ఎవరికి తెలియదు అనుకుంటున్నారేమో, గ్యాలరీని ఓపెన్ చేసేవాడు ప్రభు. డిలీట్ బాక్స్ను ఓపెన్ చేసేవాడు ప్రభు. నువ్వేం మాట్లాడుతున్నావు ఆయన రికార్డు చేస్తున్నాడు. నువ్వేం చూస్తున్నావు ఆయన రికార్డు చేస్తున్నాడు. తల్లికి తండ్రికి తెలియకపోవచ్చు. నా ప్రియ యవన చెల్లి, యవన తమ్ముడు, వాక్యం మీద దృష్టి పెట్టు, దేవుని మీద దృష్టి పెట్టు, నీ గోలు మీద దృష్టి పెట్టు. తల్లిదండ్రుల ఆశలు అడివాకులు చేయమాక, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెబుతుంది. వారు నటనము చేయుదురు, వారేంటంటే తంబుర స్వరమండలు పట్టుకొని వాయించుదురు, స్థానిక నాదమిని సంతోషించుదురు. స్థానిక నాదం దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. అమ్మా, వారి కుటుంబం ఎలా ఉంది? స్థిరంగా ఉంది. వారి కుటుంబం ఎలా ఉంది? భయమేమి లేకుండా ఉంది. వారి కుటుంబం ఎలా ఉంది? దేవుని దండం లేదు. వారి కుటుంబం ఎలా ఉంది? పశు సంపాదన అభివృద్ధిగా ఉంది. వారి కుటుంబం ఎలా ఉంది? పిల్లారా గమనించాలి. వారికి పిల్లలు లేని లోటు లేదు. వారి కుటుంబం ఎలా ఉంది? నాట్యం చేస్తారు. వారి కుటుంబం ఎలా ఉంది? వాయించుదురు. వారి కుటుంబం ఎలా ఉంది? సంతోషంగా ఉన్నారు. స్థానిక నాదము ఇని. 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు, అమ్మా ఎలా గడుపుతున్నారు? శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతున్నారు. వారు శ్రేయస్సుగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు, శాంతిగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఎవరి వీరు చెప్పండి? భక్తిహీనులు. 50వ కీర్తనలోనికి రండి. ఇప్పుడు చదవండి ఎవరైనా సోదరులు. 50వ కీర్తన 16వ వచనం. 50వ కీర్తన 16వ వచనం చూస్తారా? భక్తిహీనులతో దేవుడిలాగో సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు. ఏమ్మా, భక్తిహీనులతో దేవుడిలాగూ సెలవిస్తున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి? దేవుడు గొప్పవాడంటావే, దేవుడు తప్ప మరొక దేవుడు లేడంటావే, దేవుడు మేలు చేశాడంటావే. నా కట్టడాలు, నా న్యాయవిధులు, నా ధర్మశాస్త్రం, నా వాక్యమును వివరించుటకు మీకేమి పని? నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? చదువు బ్రదర్. నా నిబంధన నీ నోట వచించెదవు. నిబంధన వచించెదవేమి? నీ నోట. ఏమా, ఒకసారి వాక్యం చెప్పడానికి వెళ్ళాం ఒక ప్రాంతంలో. ఫుల్గా తాగాడు ఒకడు. తాగి వచ్చి ఇలా అంటున్నాడు, పాట పాడుతున్నాడు, నన్ను దిద్దుము అంటున్నాడు. వాడిని దిద్దుతే అట్టుండేవాడేనా? చెప్పండి, దిద్దుతే అట్టుండేవాడేనా? ఫుల్గా తాగి ఒక ఆయన ఇలా పాడుతున్నాడు, తాగినాను యేసునాదా. దయ సూపర్ రావంట. తాగినాను. ఏం తాగావు? ఆలోచన చేద్దాం. మైక్ ద్వారా వింటున్న నా ప్రియ సోదరులారా, నా ప్రియ తల్లిదండ్రులారా, దైవ గ్రంథం ఎంత చక్కగా చెబుతుంది. పిల్లారా గమనించాలి. నా నిబంధన నీ నోట వచించెదవేమి? నీ నోట పిల్లారా, నా నిబంధనను నీ నోట వచించెదవు. నా కట్టలను నీవు వివరిస్తావు. 17వ వచనం చదువుతారా? దిద్దుబాటు నీకు అసహ్యం. నీ బ్రతుకును మార్చుకోవడానికి, నీ జీవితాన్ని మార్చుకోవడానికి, నీ హృదయాన్ని మార్చుకోవడానికి, నీ పాపమును విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడవు. దిద్దుబాటు నీకు
అసహ్యం. మారురా బాబు, బాగుండరా బాబు, ఆ పాపాన్ని విడిచిపెట్టు, అపవిత్రతను విడిచిపెట్టు, దుర్మార్గతను విడిచిపెట్టు, చెడుకును విడిచిపెట్టు అంటే ఏమంటున్నాడు? పిల్లారా, అసహ్యం. నువ్వెన్ని చెప్పినా నేను బీడీలు మానాను, సిగరెట్లు మానాను, సారాయి మానాను, త్రాగుడు మానాను, వ్యభిచారాన్ని మానాను అంటున్నాడు. కొద్ది వాల్యూమ్ పెంచితే మంచిది. ఈ సిస్టమ్ బ్రదర్ అక్కడ కూర్చుంటే బాగుంటుందేమో, ఇక్కడ ఉండట్లేదే. సరే, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. చూడండి, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వినండి, ఏమన్నాడు చూడండి. దిద్దుబాటు నీకు అసహ్యం. దిద్దుబాటు నీకు అసహ్యం. దిద్దుబాటు ఏంటంటే చెప్పండి. దిద్దుబాటు నీకు అసహ్యం. అమ్మా, త్రాగుడు మానేరా బాబు అంటే మానుతున్నాడా? నువ్వేం చెప్పేది? నువ్వు సంపాదిస్తున్నావా? నీ డబ్బులా అంటున్నాడు. మొన్న కూడా ఫుల్గా తాగాడు. అమ్మా వినండి, తాగిన వాళ్ళతో భలే ఉంటుంది అసలు తమాషా. తాగినప్పుడే ఆ తమాషా చేస్తారు, తాగకపోతే ఎవరు జోలు పోడు. మందు తాగినప్పుడే వాళ్ళు అట్లా మాట్లాడతారు, గొడవ చేస్తారు, తిడతారు, తంతారు, తన్నిసుకుంటారు, అట్లా గందరగోళం చేస్తారు. ఇంటికి వచ్చి కూడా గోల చేస్తారు. తాగి వస్తున్నాడంటే అమ్మో తాగి వస్తున్నారా, ఎట్టొస్తున్నారా బాబు అన్నట్టు చూస్తాం. కొంతమంది మహానుభావులు తాగకపోతే మాత్రం ఎవరు జోలి పోరు, చాలా మంచోళ్ళు. మందు తాగే వాళ్ళందరూ కూడా చాలా, చెప్పండి అమ్మా, మంచి వాళ్ళు. తాగకపోతేనా తాగుతేనా? తాగకపోతే మంచోళ్ళు, తాగకపోతే మంచోళ్ళు, తాగుతే మంచోళ్ళు కాదు. పిల్లారా గమనించాలి. త్రాగుబోతులారా, మైక్ ద్వారా వింటున్న నా ప్రియ సోదరి సోదరులారా, ఒకని ఇలా అన్నాడు, ఎందుకు తాగుతున్నావు? తాగుతే తమాషగా ఉంటుంది అన్నాడు. ఇంకేమన్నాడు? ఎక్కుతే ఎచ్చులంట. ఎంత కావాలరా నీకు అంటే, లక్షలు ఇస్తా, కోట్లు ఇస్తా అంటాడు. నా సంగతి తెలియదు, నీకు కోట్లు లక్షలు అంటాడు. ఎక్కుతే ఎచ్చులు, దిగిందనుకోండి ఏదరంటే దిగులు. ఎక్కుతే ఎచ్చులు, దిగుతే తాగుతే తమాషా. తాగాడనుకో బజార్లో బట్టలు ఎట్టబోతున్న డ్యాన్స్ చేస్తాడు, నాట్యం ఆడుతాడు, దారిన పోయిన వాళ్ళు పిలుస్తాడు, ఓ అని అంటాడు, ఓక్క అంటాడు, ఇలా పిలుస్తాడు, అలా పిలుస్తాడు. వాడు చేసే ఆ పరిస్థితులన్నీ చూస్తే అబ్బో విచిత్రంగా ఉంటుంది. రే ఏంట్రా అంతే మనం అంటాడు. వారిలో, ఈ లోకములో ఉన్నవాడు వారిలో ఉన్నాడు. వినండి, తాగుతే తమాషా, ఎక్కుతే హెచ్చులు, దిగుతే దిగులు. దిగుతే దిగులు. అయ్యా వినండి, నీ త్రాగుడు వలన నీ కుటుంబాన్ని అవమానపరుచుకుంటున్నావు, నీ స్థితిని తగ్గించుకుంటున్నావు. చాలామంది త్రాగుడనే అపవిత్రతకు అలవాటు పడి భార్య సంపాదించిన, పిల్లలు సంపాదించిన, తల్లిదండ్రులు సంపాదించిన, వారు సంపాదించిన డబ్బు అంతా వినండి బ్రాందీ షాపులలో తగలేస్తున్నారు. ఇలా చెప్తా, ఒక త్రాగుబోతు తండ్రి పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాడు? ఏం నేర్పిస్తున్నాడు చెప్పండి? మీరు కూడా బ్రాందీ షాపులను బతికేమనే కదా. ఒక త్రాగుబోతు తండ్రి పిల్లలకు ఏమి నేర్పిస్తున్నాడు? ఏమంటారు? రే నేనంట త్రాగుబోతున్నాయినరా, నేనంట చెడిపోయా, నేనంట పాడైపోయా, నువ్వన్నా బాగుపడరా. లేదు డాడీ, నువ్వు తాడేపల్లె గూడెంలో ఉన్న బ్రాందీ షాప్కి వెళ్తే నేను తణుకులో ఉన్న బ్రాందీ షాప్కి వెళ్తా. నువ్వు తాడేపల్లిలో ఉండే సినిమాకి వెళ్తే నేను తణుకులో సినిమాకి వెళ్తా. అంతే, షాపులు మారుతాయి, రెండు బ్రాండ్లు ఒకటే. వినండి, నువ్వు సిగరెట్ తాగితే కనీసం నేను బీడీని తాగుతా. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పిల్లారు గమనించాలి, తను త్రాగడం వలన పిల్లారు డబ్బంతా ఏం చేస్తున్నాడు? తల్లికి వేదన, తండ్రికి వేదన, తనకు వేదన, పిల్లలకు వేదన, డబ్బంతా తగలవేస్తున్నాడు. నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, దుఃఖము, బాధ, నిట్టూర్పు. పిల్లారా, చాలామంది త్రాగే వాళ్ళతో నేను మాట్లాడుతుంటాను. మారాలని ఉంది బ్రదర్, నేను మారాలని ఉంది బ్రదర్, నేను తాగుతున్నానంటే నా భార్య కారణం అన్నాడు. ఆమె మా విశ్వాసి. ఎవరి విశ్వాసి చెప్పండి? మా విశ్వాసి. అబ్బో మంచి విశ్వాసి, ఎంత సాక్ష్యమో. నీకేం తెలుసు? మందిరంలో అంత బాగా ముసుకేసుకొని ఆరాధన చేస్తుంది, చనిపోయావు, ప్రాణం పెట్టావు, యేసయ్య అని ఏడిచి ప్రార్థన చేస్తుందా? అక్కడ ఏం చేస్తుంది? మందిరంలో రొట్టె ఇరుస్తుందా? ఇంటికి వచ్చి నా మక్కలు ఇరుస్తుంది అన్నాడు. అట్లా తల్లులు లేకపోలే, నీ వలన నీ భర్త, నీ వలన వినండి నీ పిల్లలు నీ వలన చెడిపోయేవారా, త్రాగుబోతులుగా నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని కోల్పోయి వేదన, దుఃఖము, బాధ, నిట్టూర్పుతో కాలములు గడిపేవారుగా ఉన్నారేమో. జాగ్రత్త. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్పబడుతుంది.
దిద్దుబాటు నీకు చెప్పండి అసహ్యం. అసహ్యం. అయ్యా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈ యొక్క రాత్రి ఈ సభల ద్వారంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ త్రాగుడనే పాపాన్ని నువ్వు విడిచిపెడితే నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మైక్ ద్వారా వింటున్నా నా ప్రియ తల్లిదండ్రులారా, త్రాగుడనే పాపం లో నుండి నువ్వు విడుదల పొందాలి. ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. అందుకే ఈ సభలో నీ బ్రతుకు మార్చబడాలి, నీ జీవితం మార్చబడాలి, నీ హృదయం మార్చబడాలి, నీ పాపాలు కడగబడి పరిశుద్ధపరచబడాలి. ఆ భక్తిహీనత జీవితంలో నుండి నువ్వు విడుదల పొందాలి. ప్రభు కోరుకుంటున్నాడనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. పిల్లారు ఇలా చెప్పాడు, నా కట్టలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నువ్వు నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసితివి. వెనుకకు త్రోసివేసితివి. అమ్మా, షావుకులు వచ్చారనుకో, అక్క నమ్ముకుంది, ఆయన ఉండడు. ప్రార్థన చేసేటప్పుడు అమ్మ అక్క అన్నను పిలువ, అమ్మ ఆయన రాడులే అన్న, నువ్వే చేయి ప్రార్థన. అన్న రాడు. అక్క నమ్ముకుంటా, అన్న నమ్ముకోలే, పిల్లలు నమ్ముకోలే. చిన్నప్పుడు ప్రైజ్లాడు చెప్పు, వందనాలు చెప్పు, బాయ్ చెప్పు, పాటలు పాడు, చాలా బాగా మోకరించు, చప్పలు కొట్టు, చాలా బాగా ముషి నవ్వులుతూ తల్లిదండ్రులు చెప్తారు. వాడు 10th పాస్ అవగా ఏం చదువుతున్నావు అని అంటే ఇంటర్మీడియట్ అంటున్నాడు. వాడు ఈడియట్గా తయారవుతున్నారు. అందరు కాదులేండి, ఎవర్రా నువ్వు ఈడియట్. చిన్న వయసులో దుర్వ్యసనాలకు లోనైపోయిన కుమారులు లేకపోలే. తల్లిదండ్రులు అంటున్నారు, రే నేను చెడిపోయారా, నేను పాడైపోయారా, నువ్వన్న ప్రార్థనకి వెళ్ళు, నువ్వన్న బైబిల్ చదువుకో, నువ్వన్న మందిరానికి పో, నువ్వన్న బాగుపడరాడు. నో, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతోంది. నీ పిల్లలకు నువ్వేం నేర్పించినా నేర్పకపోయినా, వినండి, ఏం ఆస్తులు కూడబెట్టినా కూడబెట్టకపోయినా ప్రార్థన నేర్పించు, వాక్యము నేర్పించు, భయభక్తులు నేర్పించు, మందిరానికి రావడం నేర్పించు, మోకరించడం నేర్పించు. ప్రేమ అనురాగాలు నీ పిల్లలకు పెంచే వ్యక్తిగా నీవు ఉండాలనే సత్యాన్ని గమనించాలి. పిల్లలు గమనించాలి, చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. చాలామంది అంటారు, మా పిల్లలు ఇటు అవుతారు అనుకోలేదన్నా, మా అమ్మ ఇటు అవుద్ది అనుకోలేదన్నా, మా పిల్లవాళ్ళు, మా బాబు ఎన్నడూ బయటికి రాలేదన్నా, నా పాప వలనే, మా బాబు వలనే ఇలా వచ్చాం, మేము బయటికి స్టేషన్కి వచ్చాం, తలదించుకోవాల్సిన పరిస్థితి, నలుగురిలో నిలబడుతున్న పరిస్థితి వచ్చింది అని చెప్తా ఉన్నారు. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, చాలామంది యవన చెల్లెలు తమ్ముళ్ళు ఉన్నారు. నీ తండ్రి త్రాగుబోతు కావచ్చు, నీ తల్లిదండ్రులు ప్రభుని నమ్ముకొని వారు కావచ్చు, లోకాన్ని పాపాన్ని ప్రేమించేవారు కావచ్చు. నీ భవిష్యత్తును బాగు చేసుకోవాల్సిన అవసరం నీ మీద ఉంది అనే సత్యాన్ని గమనించాలి. త్రాగుబోతైన నీ తండ్రిని బట్టి, తిరుగుబోతైన లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తున్న నీ కుటుంబ సభ్యులను బట్టి దేవుని ప్రేమకు నువ్వు దూరంగా ఉండడానికి వీలు లేదు. జాగ్రత్త. నీ బ్రతుకును మార్చుకోవడానికి, నీ జీవితాన్ని మార్చుకోవడానికి నీవే ఒక పునాది వేసుకోవాలనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ యవన చెల్లి తమ్ముళ్ళరా, దేవుని మాటల వైపు మనసు పెట్టాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను. 50వ కీర్తన 18వ వచనం, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించితివి. దొంగను చూసినప్పుడు వానితో చెప్పండి ఏకీభవించి. మీ అందరికీ వందనాలు చెబుతున్నా. నా మాటలు కొంత ఇబ్బందిగానే ఉంటాయి, మీకే కాదు మా సంఘంలో ఉన్న వారికి అంతే ఉంటాయి. ప్రభు ఏడు ప్రాంతాలు దర్శించడానికి ప్రభు సహాయం చేశాడు. 95లో యేసు ప్రభుని నమ్ముకోవడానికి ప్రభు కృప చూపించాడు. వినండి, 95 7వ నెల 18వ తారీఖు 9:30 గంటలకి నా మంచము దగ్గర ఏడ్చి నేను పాపాలు ఒప్పుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. వినండి పిల్లరా, 97లో బాప్తిసం, 2001 సేవ సమర్పణ, 7 ప్రాంతాలు దర్శించడానికి ప్రభు సాయం చేశాడు. 4 సంఘాలలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రభు పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నాను. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వినండి పిల్లరా, చాలామంది వ్యతిరేకంగా ఉంటారు. ఈయన ఇంతే. మారుతావా బాగుపడతావు, మారకపోతే దానికి ఎవరేం చెప్పలే. నీ బ్రతుకును మార్చుకుంటే, నీ జీవితాన్ని మార్చుకుంటే, నీ హృదయాన్ని మార్చుకుంటే, నీ కుటుంబాన్ని మార్చుకుంటే నీకు, నీ కుటుంబానికి దీవెనకరంగా ఉంటుందనే సత్యాన్ని గమనించాలి. వినండి, దొంగను చూసి ఏం చేస్తున్నాడంట? ఏకీభవిస్తున్నావు, దొంగతో ఏకీభవిస్తున్నావు.
పిల్లారా గమనించాలి. మధ్యాహ్నం 2 బలమైన మాటలు కొంత కఠినంగా బాధపడుతూనే మాట్లాడా. వినండి, మరలా చెప్తున్నా ఒకసారి. ఎలక్షన్కు మాత్రం డబ్బులు తీసుకోమాకండి, మీ అందరికీ వందనాలు చెప్తున్నా. వినండి, దొంగతో ఏకీభవించిన స్థితి. వారికి ఒక మాట చెప్పండి, అయ్యా మాకేదన్నా పనులు ఉంటే చేసి పెట్టండి, నీ 1000 రూపాయలు 2000 5000 మాకు అక్కర్లేదు అని చెప్పండి. వినండి పిల్లారా, మీరే ఇంకా దేనికైనా ఇది వాడండి. మాకు పని ఉన్నప్పుడు, మాకు అక్కర ఉన్నప్పుడు, మాకు అవసరం ఉన్నప్పుడు పని చేసి పెట్టండి అని చెప్పండి. వారు నిన్ను చూస్తే ఒక క్రైస్తవుడని సెల్యూట్ కొడతారు. డబ్బులు తీసుకున్నావా? 3 పార్టీలు 4 పార్టీలు వచ్చాయి. ఇప్పుడు ఏ పార్టీ అయినా లాగేస్తున్నావా ఎంతకంటే అంత. వినండి, మాకు ఇవ్వకపోతే కుదరదన్నావా? జాగ్రత్త, ఓటును అమ్ముకునే వారికి ఉండడానికి వీలు లేదు. పిల్లారా గమనించాలి. నువ్వే ఊడిపడ్డావు అన్నాడు మా సంఘంలో ఒక ఆయన. ఎస్, ఊడిపడకపోవచ్చు, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దొంగతో ఏకీభవించడానికి వీలు. దొంగతో ఏకీభవించాడు ఎవడు చెప్పండి? చెప్పండి అమ్మా. దొంగతో ఏకీభవించేవాడెవడు? దొంగే కదా. ఎందుకు ఆ మాట చెప్పడానికి అంత బాధపడుతున్నారు? దొంగతో ఏకీభవించేది ఎవరు చెప్పండి? దొంగే. పిల్లారా గమనించాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దొంగతో ఏకీభవించేది దొంగే. నువ్వు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదు. ఏ విషయంలో దొంగతనం? దొంగతో ఏకీభవిస్తున్నావు. అమ్మ ప్రభు అన్నాడు, ఇలా అన్నాడు. ఏమన్నాడు? మలాకితో ఇలా అన్నాడు, నీవు నా యొద్ద దొంగిలితివి అన్నాడు. ఏమ్మా దశంభాగం ఇస్తున్నారా? వర్ధిన కొలదిస్తున్నారా? సంఘ సేవకుడికి వినండి, ఆ ప్రథమ ఫలాలలో జ్యేష్ఠ భాగాలలో ఇస్తున్నారా? ఇవ్వకపోతే ఏం చేస్తున్నావు? 10వ భాగం ఇవ్వక ఏం చేస్తున్నారు చెప్పండి? దొంగులుచున్నారు. ఈ సభల కొరకు చేతులు చాచావా? కొంతమంది చూడండి, దేవా దేవా ఈ అంటుంటారు, కానీ ఇచ్చేది ఉండదు. ఏమ్మా పొద్దున్న పాలన్న గారికి తెచ్చేయండి, ఇదిగోండి మాకు బుద్ధి వచ్చింది, ఈ సభల కొరకు 1000 వాడండి, ఈ 2000 5000 వాడండి, ఎంతమంది తెచ్చిస్తారు లిస్ట్ అడుగుతారు రేపు అన్నని. వినండి పిల్లలు గమనించాలి. ఇవ్వకనే దొంగిలితిరి. దేవుని దగ్గర తీసుకుంటున్నాం. బలం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. పని చేసుకునే శక్తి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. సంపాదన ఎవరిచ్చారు? చెప్పండి అమ్మా. దేవుని సొమ్ము దేవుడికి ఇవ్వడానికి ఎంత ఆలోచన. చిల్లర 500 ఉంది, 500 ఉంటే 5 కోట్లు తిరుగుతావు. చిల్లర ఏ మనసు తీస్తున్నావు? దేవునికిచ్చి పాడైపోయిన వారెవరు? జాగ్రత్త. దేవునికిచ్చి, దేవుని పనికిచ్చి, దేవుని సేవకిచ్చి, దేవుని ఆ సేవకుడికిచ్చి పాడైపోయిన వారెవరు లేరు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఏమంటున్నాడు ఇక్కడ చెప్పండి? నువ్వు దొంగను చూసి వానితో ఏకీభవించితివి. మానవుడు దేవుని యొద్ద దొంగలునా? అయితే నువ్వు నా యొద్ద దొంగిలి. ఏంటా యేసయ్యా, మేము ఏ విషయంలో దొంగిలామో? 10వ భాగం ఇవ్వలే, 10వ భాగాలు ఇవ్వలే, ప్రథమ ఫలాలు ఇవ్వలే, వర్ధిల్లని కొలది ఇవ్వలే, అదే దొంగిలిన స్థితి అని చెప్పాడు. మీరు ఇంటికి వెళ్ళి మలాకి గ్రంథం 3వ అధ్యాయం చదువుకోండి. అది మన పాఠం కాదు, ముందుకు సాగుదాం. 18వ వచనం. నువ్వు వ్యభిచారితో సాంగత్యం చేసి ఉన్నావు. వ్యభిచార సంబంధమైన పాపం. వ్యభిచార సంబంధమైన పాపం. ఒక బ్రదర్ ఇలా చెప్పాడు, ప్రభు బలలో పాలు పంపులు కలుగుతున్న విశ్వాసుల్లో 2-3 వ్యభిచార సంబంధమైన పాపంలో ఉన్నారు బ్రదర్, ప్రార్థన చేయండి అని చెప్పారు. ఆలోచన చేయి. మైక్ ద్వారా వింటున్న నా ప్రియ తల్లిదండ్రులారా, ఏ పాపం ఉంది, ఏ అపవిత్రత ఉంది, ఏ చెడుగు ఉంది, ఏ దుర్మార్గత ఉంది, ఈ రాత్రి నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని మార్చుకోవడానికి ప్రభు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆలోచన చేయి. వ్యభిచారితో సాంగత్యం చేస్తున్నావు, దొంగతో ఏకీభవిస్తున్నావు. వ్యభిచార సంబంధమైన పాపం కుటుంబాలను, పరువు ప్రతిష్టలను, సంసారాలను విడదీస్తూ ఉంది. పిల్లలను చూసి బ్రతుకుతున్నానన్న సోదరి లేకపోలే, పిల్లలను చూసి బ్రతుకుతున్నారనే సోదరులు లేకపోలే. ఆలోచన చేయండి. బ్రతుకులో, జీవితంలో మార్పు కలిగిన వారికి ఉండాలి. భక్తిహీనత జీవితాన్ని విడిచిపెట్టాలి. అది ప్రభు కోరుతున్నాడనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి.
త్రాగుబోతువా, దొంగవా, వ్యభిచారివా, అబద్ధికుడివా, మోసగాడివా, నామకార్థ క్రైస్తవుడివా, భక్తిహీనత జీవితంలో జీవిస్తున్నావా? ఈ రాత్రి నీ బ్రతుకును మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. చెప్పరా సఖ్యమైన మహిమయుక్తమైన ఆనందాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు త్రాగుబోతుగా ఉండటం వలన, దొంగగా ఉండటం వలన, వ్యభిచారిగా ఉండటం వలన, అపవిత్రుడిగా, దుర్మార్గుడిగా జీవించడం వలన ఎంతో 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 నీకు తెలియకుండా నష్టపోతున్నావు. ఎంతో నష్టపోతున్నావు. ఇబ్బందిని ఎదుర్కొంటున్నావు, కష్టాన్ని ఎదుర్కొంటున్నావు, బాధను ఎదుర్కొంటున్నావు, తెలియని వ్యాధులను అనుభవిస్తున్నావు. భక్తిహీనులతో దేవుడు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. అయ్యా విను పిల్లారా, గమనించాలి. ఏమన్నాడు? నువ్వు వ్యభిచారితో సాంగత్యం చేస్తున్నావు. 19వ వచనం, కీడు చేయవలనని కీడుకు ప్రతి కీడు, అపకారానికి ప్రతి అపకారం. అమ్మా వినండి, చాలామంది ఇక్కడ తల్లులు ఉన్నారు. అమ్మా ఏం బాధపడదు తల్లులారా, మళ్ళీ మీరు పిలిచినా పిలవపోయినా నాకేం ఇబ్బంది లేదు. వినండి పిల్లారా, గమనించాలి. మా కోడలంటే మాకు ఇష్టమన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా హార్ట్ఫుల్గా మా కోడలంటే మాకు ఇష్టమన్న అత్తగారు ఉన్నారు ఎవరైనా? ఎవరు లేరు. ఇంకో మాట, మా అత్తగారు అంటే మాకు ఇష్టమన్న కోడలు చేతులు ఎత్తండి. సరేండి, విశ్వాసులం మనం. ఎవరేమి చెప్పండి? విశ్వాసులం అండి. ఒకటే బల్ల, ఒకటే శరీరం, ఒకటే ఆత్మ, బాప్తిస్మం ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఏక మనసు ఉందా, ఏకభావం ఉందా, ఏక హృదయం ఉందా? అత్తకన్నను అన్నం పెట్టలేని నువ్వు, కోడలను ప్రేమించలేని నువ్వు, మామను ప్రేమించలేని నువ్వు, కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ అనురాగాలు కలిగి జీవించలేని నీవు ఒక విశ్వాసిగా ముందుకు సాగడానికి వీలవుతుందా? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఇంటికి వెళ్ళి చెప్పండి, అత్త క్షమించానండి, ఏం తలలు తీసారు, తలలు కొట్టారు, నేను మాట్లాడానా, నేను పలకరించానా, నేను కళ్ళెపు దొక్కను, ముఖం చూడను. నో, నువ్వు విశ్వాసి జాగ్రత్త. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. అత్త పట్ల, మామ పట్ల, కోడల పట్ల, పిల్లల పట్ల, విరుగు పొరుగు వారి పట్ల ప్రేమానురాగాలు కలిగిన వ్యక్తిగా ఉండాలి. కీడును తలపెట్టేవారిగా కొలత కొలవడానికి నువ్వెవరు? పగ తీర్చుకొనుట నా పని అని చెప్పాడు ప్రభు. శత్రువుని ప్రేమించమన్నాడు ప్రభు. శత్రువును ప్రేమించమన్నాడు. అమ్మా కొట్టేవారిని, హింసించేవారిని, దూషించేవారిని చూసి ఇలా అన్నాడు ప్రభు, వీరేమి చేయుచున్నారో చెప్పండి, వీరు వెర్రుగరు. ఎంత గొప్పవాడండి. ముఖం పైన ఉమ్ము వేస్తుంటే, వేలన చేస్తుంటే, ఎగతాళి చేస్తుంటే వీరిని క్షమించన్నాడు. నా స్థితి ఎలా ఉంది? ఈ ఎక్కకు వందనాలు చెప్తావు, ఈ ఎక్కకు వందనాలు చెప్పావు, ఈ ఎక్కతో ప్రేమతో మాట్లాడతావు, ఈ ఎక్కను చూస్తే ఉరిమి మాట్లాడతావు. జాగ్రత్త నా ప్రియ తల్లిదండ్రులారా, అయిపోయింది. ఇక చివరి దినాల్లో ఉన్నాం, ఫైనల్ డేస్లో ఉన్నాం. ప్రభు రాబోతున్నాడు. నువ్వు ఒక విశ్వాసిగా, ఒక రక్షించబడిన వ్యక్తిగా సమాధానము లేకుండా జీవించడానికి వీలు లేదు. ప్రేమతో ఉండాలి, సమాధానంతో ఉండాలి, ఇన్నిటితో ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. ప్రభు కోరుకుంటున్నాడు. మీ అందరికీ వందనాలు చెబుతున్నా. అత్తతో సమాధాన పడండి తల్లులారా, కోడలతో సమాధాన పడండి, మామతో సమాధానం పడండి, అన్నదమ్ములతో, బంధువులతో, రక్త సంబంధులతో సమాధాన పడండి. ప్రభు రాబోతున్నాడు. ప్రేమను కోరుకునేవాడు ప్రభు, ప్రేమను విడదీసేవాడు సాతానుడు. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. పిల్లారా గమనించు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మనం చూసాం మధ్యాహ్నం. దేవుని మాటల వైపు మనసు పెడదాం. కీడు చేయాలని తలపెట్టడానికి వీలు కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, పగ తీర్చుకొనుట నా పని అని ప్రభు చెప్పాడు. దేవునికి అప్పగించంతే. కొంతమంది ప్రార్థన చేస్తారు, దేవా వీళ్ళు నాశనం అయిపోవాలయ్యా, వీళ్ళు మన్ను కొట్టుకొని పోవాలయ్యా, మంచి మంచి వాళ్ళే పోతున్నారు, వీళ్ళు బోకొచ్చారు నాయన, వీళ్ళు ఎప్పుడు పోతారయ్యా, మా ప్రాంతంలో అంటే వీడు ఎప్పుడు చేస్తాడు నాయన అని ప్రార్థన చేస్తాడు. అలా చేయడానికి వీలు లేదు. క్షమ మనస్సు, క్షమ హృదయం కలిగిన వారిగా ఉండాలి. కీడు తల పెట్టకూడదు. వినండి పిల్లారా, గమనించాలి. 19వ చరణంలో 4తో కపటమాడుదురు, కలిపెడుతున్నారన్నాడు. ఇంకేమన్నాడు? నీవు కూర్చొని నీ సోదరుని మీనా కొండెవలు చెప్పుచున్నావు. అమ్మా, రాశిగోడ దగ్గర అన్నదమ్ములు చంపుకున్న వారు లేకపోలే, కోట్లకు వెళ్ళిన వారు లేకపోలే,
ఏముందండి, ఒక బిత్తెడు స్థలం, జానుడు స్థలం, మూరెడు స్థలం కోసం అన్నట్టుగా ఒకరి ఒకళ్ళు పక్కనోళ్ళతో ప్రేమగా ఉంటారు, పక్కన వాళ్ళని పలకరిస్తారు. అమ్మ ట్యాబ్లెట్లు వేసుకున్నావా అంటాడు, తల్లిని అడగడు అమ్మ ట్యాబ్లెట్ వేసుకున్నావా అని. పక్కన అమ్మ భోజనం చేసావా, టయానికి తిను, బిల్లలు వేసుకో, పక్కింటి తల్లికి చెప్తాడు, తల్లికి చెప్పడినా. తల్లిని ప్రేమించలేని నీవు ఒక విశ్వాసిగా ముందుకు సాగుతున్నావు, జాగ్రత్త. తల్లిని తండ్రిని ప్రేమించాలి. మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత తల్లిదండ్రులను ప్రేమించాలి. భార్యను ప్రేమించొద్దని చెప్పట్లే, భర్తను ప్రేమించొద్దని చెప్పట్లే. నా ప్రియ తల్లిదండ్రులారా, దైవగ్రంథం ఎంత చక్కగా చెప్తుంది. నీవు కూర్చోండి, నీ సహోదరుని మీద కొండెములు చెప్పుతున్నావు. మా తమ్ముడు అంతా ఎదవలేడు అంటే నువ్వు కూడా ఎదవన్నారు, ఎదవనే కదా. మీ తమ్ముడు ఎదవైతే నువ్వు కూడా రెండో ఎదవనే కదా. వినండి పిల్లలు, గమనించాలి. నీ కుటుంబం గురించి నువ్వే చెబుతుంటావు. చాలామంది అక్కోళ్ళు, కొంతమంది పాపం పక్కింటి వాళ్ళకి మా ఆయన ఇట్ట, మా మామ ఇట్ట, మా అత్త ఇట్ట ఏడు చెప్తూ ఉంటారు. ఏదన్నా తేడొచ్చిందా అదంతా రికార్డు పెట్టుకుంది. అక్క తేడొచ్చిందా, నీ మామ సంగతి ఎవడికి తెలియదు, నీ అత్త సంగతి ఎవడికి తెలియదు, నీ భర్త సంగతి ఎవరికి తెలియదు అని చెప్తుంది. ఇదంతా ఎవరు చెప్పారు? బాగున్నప్పుడు చెప్పావు, అక్క స్వీట్ వేసినప్పుడు తిని చెప్పావు, ఇద్దరు బాగున్నప్పుడు బాగుంది, తేడొచ్చిందే. చూశారండి, ఎవరికి అవమానం. భార్య భర్తలు ఇద్దరు బజార్లో జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. పొద్దున్నే బండి ఎక్కి ఇద్దరు పోతున్నాను, ఏమనుకుంటారు జనాలు? చెప్పండి, ఏమనుకుంటారు? చెప్పండి అమ్మా, చాలా జాగ్రత్తగా గమనించాలి. మా ఇంటి దగ్గర ఒకడు కోపం వచ్చి డబల్ కాటుకు నిప్పు పెట్టాడు, కాలిపోయింది. పొద్దున్న ఇద్దరు భార్య భర్తలు బస్ స్టాండ్లో గారు ఏంటంటే చేప కొనుక్కోవడానికి వచ్చారంట. కోపం వచ్చింది, ఏం తగలబెట్టుకున్నారు? డబల్ కాటు, చేప కావాలంట. చూశారండి, అర్థం కావట్లే. భార్య భర్తలు ఇద్దరు తగులాడు, మంచం తగలబెట్టుకుంటాడు ఎవడన్నా. చూశారండి, ఎవడికి లాస్ చెప్పండి, ఎవడికి ఇబ్బంది చెప్పండి? చాలా జాగ్రత్త. భార్య భర్తల మధ్య నేను 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 మేము మా కుటుంబం మా నాన్న, మేము, మా ఇండ్లు, మా పొలాలు, మా స్థలాలు, మా ఆస్తులు మేము అంటుంటారు. పిల్లలు గమనించాలి. ఒకరోజు అంట భర్త మంచం మీద పడుకున్నాడంట. నీకు నాకు తగులాటైంది, కింద పడుకో నువ్వు, మంచం మేము పుట్టింటిని తెచ్చుకున్నానని చెప్పిందంట ఆమె. సరే కింద పడుకున్నాడంట. కొద్దిగా గుర్తొచ్చిన తర్వాత గంట తర్వాత లేచి నువ్వు దిగి కిందికి అన్నాడంట. ఎందుకు అన్నాడంట? నవ్వారు దిగిపోతే నవ్వారు తెచ్చింది నేను, మెమ్మోలు తెచ్చి నవ్వారు దిగిపోయింది, దిగు అని చెప్పి నవ్వారు కోసేసాడంట. అప్పుడు ఇద్దరు పడుకున్నారు కింద. అట్లా ఉండడానికి వీలు ఇట్టాడి చెప్తే తెగ నవ్వుతట్టున్నారు మీరు. మరికి అది కష్టమే ఇట్టాడి చెప్పడం. ఆలోచన చేద్దాం. దైవగ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. ఏమంటున్నాడు? నీవు కూర్చోండి, నీ సహోదరుని మీనా కొండెములు చెప్తున్నా. 20 వచనం, నీ తండ్రి కుమారుని మీద ఏమన్నాడు? ఏం మోపుతున్నావు? నిందెలు మోపుచున్నావు, నిందెలు మోపుచున్నావు. వినండి, 73వ కీర్తనలోనికి రండి, 5వ వచనం. 73:5, 73వ కీర్తన 5వ వచనం. ఇతరులకు కలిగి ఇబ్బందులు వారికి, అమ్మా ఏం కలగట్లే? ఇతరులకు కలిగి ఇబ్బందులు వారికి కలగట్లే, ఇతరులకు కలిగి ఇబ్బంది కలగట్లే. వినండి, ఇతరులకు కలిగి ఇబ్బందులు వారికి, ఎవరికి? భక్తిహీనులకి. రాసుకోండమ్మా, ఎవరికి చెప్పండి? ఇతరులకు కలిగి ఇబ్బందులు వారికి కలగట్లే. వారు త్రాగుబోతులుగా ఉన్నారు, దొంగలుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, అబద్ధికులుగా ఉన్నారు, మోసగాళ్ళుగా ఉన్నారు. పిల్లలు గమనించాలి. దేవుని నిబంధనలు మర్చిపోయారు. దిద్దుబాటు వారికి అసహ్యం. దేవుని మాటలు వెనక త్రోసివేశారు. దొంగను చూసి, వ్యభిచారిని చూసి ఏకభవిస్తున్నారు. కీడు చేయాలని తలొస్తూ ఉన్నారు. నాలుగుతో కపడం కల్పిస్తున్నారు. సోదరుని మీద నిందెలు మోపుతున్నారు. తన తండ్రి కుమారుని మీద అపనిందెలు మోపుతున్నారు. ఇతరులు కలిగి ఇబ్బందులు వారికి, నమ్మిన వారు చనిపోతున్నారు, నమ్మిన వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి, నమ్మిన వారికి అనారోగ్యత కలుగుతుంది, నమ్మిన వారు వేదన, దుఃఖము, బాధ, నిట్టూర్పు అనుభవిస్తున్నారు. నమ్మని వారు ఎట్టున్నారు? భక్తిహీనులు ఎట్టున్నారు? ఇతరులకు కలిగి ఇబ్బందులు వారికి కలగట్లే. నమ్మిన వారు దేవా అంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. షుగర్ తగ్గట్లేదయ్యా, బీపీ తగ్గట్లేదయ్యా, థైరాయిడ్ అయ్యా, ఇంకా బాగాలేదయ్యా, దడయ్యా, తల తిరుగుతుందయ్యా, నెమ్మది లేదయ్యా, చచ్చిపోతారేం భయమయ్యా అంటున్నారు. నమ్మి కొన్ని సంవత్సరాలైనా సంతానం లేదు. నమ్మిన తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారు, వివాహాలు కావట్లే.
ఉద్యోగాలు రావట్లే, కృంగిపోతున్నారు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగట్లేదు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగట్లేదు. వినండి వినండి పిల్లారా, వారు నెమ్మదిగా ఉన్నారు. ఎట్టున్నారు చెప్పండి? వారు నెమ్మదిగా ఉన్నారు. వారు స్థిరంగా ఉన్నారు, భయమేమి లేకున్నారు. దేవుని దండం వారి మీద పడట్లే. వారు ఆవులు ఇసుకపోక వీనుతున్నాయి. పశువు సంపాదన బహుగా ఉంది. పిల్లారగ్గం సంతాన ప్రాప్తి ఉంది. వినండి, తంబుర స్వరములను పట్టుకున్నారు, నాట్యం చేస్తున్నారు. వారు శ్రేయస్సు కలిగి జీవిస్తున్నారు. దేవుని కట్టడలు మరిచారు, నిబంధనలు మరిచారు. దిద్దుబాటు వారికి కుదరట్లే. దొంగతో, వ్యభిచారితో ఏకీభవిస్తున్నారు, కీడు చేయాలని తలస్తూ ఉన్నారు. ఎవరు వీరు చెప్పండి? అందరు చెప్పండి. మీకు ఇదంతా కాపీ అయిపోవాలంతే. అందుకనమాట ఇది అంతా కూడా పక్కకు గుర్తుండాలి. భక్తిహీనుడు అంటే ఏంటో గుర్తుండాలి. అది నా ఆశ. అంతకుమించి ఏంలే. భక్తిహీనులతో దేవుడిలాగూ సెలవిస్తూ ఉన్నాడు. ఇతరులకు కలిగి ఇబ్బందులు వారికి కలగట్లేదు. సామెతల గ్రంథంలోనికి రండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. 3వ అధ్యాయం 33వ వచనం. సామెతల గ్రంథం 3:33. 3వ అధ్యాయం 33వ వచనం. 3వ అధ్యాయం 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపమచ్చును. నీతిమంతుని నివాసస్థలం ఆయన ఆశీర్వదించును. భక్తిహీనుడిగా ఉన్నాడు ఒక ధనవంతుడు, చనిపోయాడు. పాతాళంలో వాడు దరిద్రుడు. భూలోకంలో దరిద్రుడు లాజర్, పరలోకంలో ధనవంతుడు. ఎంత గొప్ప అద్భుతమైన మాట అండి. భక్తిహీనుడా ఇంటి మీదకి శాపమచ్చును. త్రాగుబోతువా, దొంగవా, వ్యభిచారివా, అబద్ధకుడివా, మోసగాడివా, నామకార్థ క్రైస్తవుడివా, సీరియళ్ళు, సినిమాలు, అపవిత్రత, దుర్మార్గత, చెడు కలిగి ఉన్నావా? నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. భక్తిహీనులతో దేవుడిలాగూ సెలవిస్తున్నాడు. ఏబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. ఏబు గ్రంథం 21:13. 21వ అధ్యాయం 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతురు, ఒక్క క్షణములోనే వారు పాతాళమునకు తల్లి ఒక్క క్షణములోనే వారు పాతాళమునకు దిగుతారు. ఒక్క క్షణములోనే వారు పాతాళమునకు దిగిపోతారు. ఒక్క క్షణం, కనురెప్ప పాటున పాతాళమునకు దిగుతారు. వారు స్థిరంగా ఉన్నారండి, పర్లే. భయమేమి లేదండి, పర్లే. దేవుని దండ లేదు, పర్లే. పశు సంపాదన బాగుంది, పర్లే. పిల్లలు ఉన్నారు, బాగా పర్లే. వారు పిల్లలు సుఖంగా ఉన్నారు, వారు శ్రేయస్సు కలిగి ఉన్నారు, పర్లే. ఒక్క క్షణంలోనే ఎక్కడ దిగిపోతారు? పాతాళంనకు దిగుతారు. ఒక్క క్షణం. అందరికీ వందనాలు చెప్తాను. వందనాలు చెప్పండి అమ్మా. ఒక్క క్షణంలో పాతాళానికి దిగుతారు. భక్తిహీనులతో ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతురు, ఒక్క క్షణంలోనే వారు పాతాళమునకు దిగుతారు. పాతాళానికి దిగిపోతారు. ఒక్క క్షణంలోనే పాతాళమునకు దిగిపోతారు. డబ్బుందా, ఆస్తుందా, అంతస్తుందా, ఉద్యోగం ఉందా, అందముందా, ఫలముందా, స్థలముందా, పిల్లలు ఉన్నారా, ఉన్నతమైన స్థితిలో ఉన్నారా? భక్తిహీనుడిగా జీవిస్తే పాతాళానికి వెళ్తావు. అగ్ని గుండానికి వెళ్తావు. ఎవరు నిన్ను తప్పించలేరు, విడిపించలేరు, విడుదల చేయలేరు. నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని మార్చడానికి ప్రభు ఈ రాత్రి మాటలు నీకు వినిపిస్తున్నాడు. చెప్పన సఖ్యమైన, మహిమయుక్తమైన ఆనందాన్ని ప్రభు నీకు కలిగించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రేమ కలిగిన దేవుడు ఇలా చెప్తున్నాడు, పిల్లారా, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే చెప్పండి వారు పాతాళమునకు దిగుదురు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14 వచనం. 5:14 చదువుతారా? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14 వచనం. 5వ అధ్యాయం 14 వచనం. 5:14 యెషయా గ్రంథం. పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా ఏం తెరుచుకొని ఉంది? ఏంటిది? పాతాళం నోరు తెరుచుకొని ఉందంట. అమ్మా తల్లి విను, మారు మనసు ఇప్పుడు బాప్తిసం ఇప్పుడు కాదులే, యేసుప్రభుని నమ్ముకు ఇప్పుడు చెయ్యొత్తన్నా, ఇప్పుడు కాదులే. త్రాగుడు మానలే, బిడీలు మానలే, సిగరెట్లు మానలే, అపవిత్రం మానలే, దుర్మార్గం మానలే, వ్యభిచారం మానను.
అనుకుంటున్నావు. పాతాళం గొప్ప ఆశతో నేరు తెరుచుకొని ఉంది. భక్తిహీనులను మింగడానికి జాగ్రత్త. నోరు తెరుచుకొని చదువుతారా? ఏమన్నాడు? గనులను, సామాన్యులు, గోససేయువారు, హర్షించువారు పడిపోబుతురు. గనులు పడిపోతారు, సామాన్యులు పడిపోతారు, గోసయ్యవారు, హర్షించువారు పడిపోతారు. వినండి, 21:13 ఏబులు అన్నాడు, వారు శ్రేయస్సు కలిగిన వారు పడిపోతారు. కీర్తనలు 9:17 దుష్టులు పడిపోతారు. పిల్లారా 9:17 కీర్తనలో అన్నాడు, దేవుని మరచు జనులు అందరూ పాతాళమునకు దిగుదురు. ఎక్కడ దిగుతారు? పాతాళమునకు దిగుదురు. వినండి, ఇలా ఊరికి ఎలా చెప్తా. పాతాళములో ఏముంది? లూకా 16:23 అప్పుడప్పుడు బాధపడుచు. అప్పుడు అతడు పాతాళంలో బాధ ఉంది, పాతాళంలో దాహం ఉంది, పాతాళంలో యాతన ఉంది, పాతాళంలో కేక ఉంది, పాతాళంలో ఏడుపు ఉంది, పాతాళంలో పళ్ళు కొరుకుతుంది. పాతాళములో నెమ్మది ఉండే స్థలం కాదు. వేదన, దుఃఖము, బాధ అనేట్లో పో. మేము మాట అడుగుతున్నా, అమ్మా వినండి, పాతాళంలో ఏముంది? బాధ ఉంది, దాహం ఉంది. పిల్లార గమనించాలి, వేదన ఉంది, కేకలు ఉన్నాయి, ఏడుపు ఉంది, పళ్ళు కొరుకుట ఉంది. పాతాళములో ఆ స్థితి ఉంది. పాపం చేసిన వారిని పాతాళము పట్టుకుంటుంది, అపరిమితంగా నోరు తెరుచుకుంటుంది. నీ భక్తిహీనత జీవితంలో నుండి ఈ రాత్రి విడుదల పొందాలని ప్రభు కోరుకుతున్నాడు. పిల్లల రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఎలయనగా మనం ఇంకను బలహీనులమైనంగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. మా భక్తిహీనుల కొరకు ప్రభు చనిపోయాడు. తలలోంచండి, కళ్ళు మెండి ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవుని సేవకులకు సమయాన్ని అప్పగిద్దాం. వీలైతే మోకరించండి. ప్రే చెల్లి, తమ్ముడు, ఆలోచన చేద్దాం. భక్తిహీనుల కొరకు యుక్త కాలమున ప్రభు మరణించాడు. వేదన అనుభవించాడు ప్రభు, దుఃఖం అనుభవించాడు ప్రభు, బాధ అనుభవించాడు ప్రభు. నెమ్మది, శాంతిని, సమాధానాన్ని పిల్లల కోల్పోయిన వాడిగా జీవించాడు. నీ నా పాప పరిహారం కొరకు, నీ నా పాప ప్రాయశ్చిత్తం కొరకు, భక్తిహీనుల కొరకు యుక్త కాలంలో చనిపోయాడు. కొట్టబడ్డాడు, ఈడవబడ్డాడు, గాయపరచబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు, 3 మేకులకు వేలాడేయబడ్డాడు. ఏ నేరం చేయలే, తప్పు చేయలే. నీ నా పాప పరిహారం కొరకే. నీ భక్తిహీనత జీవితంలో విడుదల పొందాలని కోరుతున్నారు. ఎవరైనా మారు మనసు పొందని వారుంటే, రక్షణ పొందని వారుంటే, ప్రభుని హృదయంలో చేర్చుకొని వారుంటే, యేసు ప్రభు, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేసుకో, నా భక్తిహీనత జీవితాన్ని విడిచిపెడుతున్నబడిన వారు ఎవరైనా ఉంటే, ఈ కూడికి అయిపోయిన అనంతరం దేవుని సేవకులు వాక్యం చెప్పిన తర్వాత యేసు ప్రభుని నమ్ముకునే వారు చేతులు ఎత్తండి అని చెప్పగా, తర్వాత చేతులు ఎత్తండి, ముందుకు రండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. నమ్మిన వారు నామకార్థులుగా ఉండక బలహీనతను, అవిధేయతను గుర్తిరిగి లోపాన్ని ఒప్పుకొని దేవుని దృష్టికి నమ్మకమైన వారిగా జీవించాలని ప్రభు ప్రేమలో తెలియజేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి మీరు పలికిన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. భక్తిహీనులుగా ఎవరు జీవించకూడదని మీరు కోరుతున్నారయ్యా. వారు శ్రేయస్సు కలిగిన వారిగా ఉండగా వారిని విడిపించుట కొరకు కలువడి శిలలో ప్రాణం పెట్టారు. యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు మరణించావు. అది మా ప్రియులు గుర్తిరగడానికి సహాయం చేయండి. ఆత్మరక్షణ పొందడానికి నీ కృప